ప్రపంచంలోని మోదీ పాపులర్. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన దేశాధినేతగా ప్రధాని మోదీ మరోసారి తొలి స్థానంలో నిలిచారు. ఇండియాలో ఆయన నాయకత్వాన్ని 78% మంది సమర్థిస్తున్నారని యూఎస్కు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ వెల్లడించింది. మెక్సికో ప్రెసిడెంట్ మాన్యుయల్ 68%, అర్జెంటీనా ప్రెసిడెంట్ జావిర్ మిలే 63%, పోలాండ్ ప్రధాని డొనాల్డ్ 52%, స్విట్జర్లాండ్ ప్రధాని మియోలా ఆమ్హడ్ 51%తో తర్వాతి స్థానంలో ఉన్నారు. అత్యుత్తమ పీఎంగా మోదీ, సీఎంగా నవీన్ పట్నాయక్. దేశంలో అత్యుత్తమ ప్రధానిగా ప్రధాని మోదీ నిలిచారు. 44% ప్రజాదరణతో అగ్రస్థానంలో నిలిచారు. మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఇండియా టుడే దేశవ్యాప్తంగా 35,801 మందిపై సర్వే చేసి ఈ విషయాన్ని వెల్లడించింది. వాజ్పేయి 15%తో రెండో స్థానంలో, ఇందిరాగాంధీ 14%తో మూడో స్థానంలో, 11%తో మన్మోహన్ సింగ్ నాలుగో స్థానంలో నిలిచారని తెలిపింది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తొలి స్థానంలో, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానంలో, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మూడో స్థానంలో నిలిచారు. హర్యానాలో వనమిత్ర పథకం ప్రారంభం. పర్యావరణ పరిరక్షణ కోసం హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ వనమిత్ర పథకాన్ని పోర్టల్ను ప్రారంభించారు. 1.80 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారు ఈ వనమిత్రులుగా పేరును ఈ పోర్టల్లో నమోదు చేసుకోవచ్చు. ప్రతి వనమిత్ర 1000 మొక్కల వరకు నాటవచ్చు. ఒక్కో గోయికి 20 రూపాయలు, నాటిన ప్రతి మొక్కకు 30 ఇస్తారు. మొక్కల నిర్వహణ, భద్రత కోసం అదనపు చెల్లింపులు చేస్తారు. పోర్చుగల్ ప్రధాని రాజీనామా. అవినీతి ఆరోపణలతో పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా రాజీనామా చేశారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, లిథియం గనుల కుంభకోణాల్లో పోలీసులు ఆయన ఇంటిపై దాడులు చేయడంతో పాటు ముఖ్య సలహాదారుని అరెస్టు చేశారు. ఈ క్రమంలో కోస్టా తన పదవికి రాజీనామా చేశారు. స్వయం స్కీమ్ ప్రారంభించిన ఒడిశా సీఎం. గ్రామీణ పట్టణ ప్రాంతాల యువత కోసం ఒడిశా ప్రభుత్వం స్వతంత్ర యువ ఉద్యమి పథకం స్వయంను ప్రారంభించింది. ఈ పథకం కింద యువత కెరీర్ లక్ష్యాలు సాధించడానికి వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తుంది. దేశంలోనే పొడవైన రైలు సొరంగం ప్రారంభం. దేశంలోనే అత్యంత పొడవైన రైలు సొరంగాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. జమ్మూలో ఉదంపూర్ టు శ్రీనగర్, బారాముల్లా రైలు లింకుపై నిర్మించిన ఈ సొరంగం పొడవు 12.77 కిలోమీటర్లు. దీనిని T50గా పిలుస్తారు. జపాన్లో నేక్డ్ మెన్ ఫెస్టివల్కు గుడ్ బై. 1000 సంవత్సరాలుగా జరుగుతున్న ఆచారానికి జపాన్ ప్రజలు ముగింపు పలికారు. ఉత్తర జపాన్లో ఉన్న కోకు సేకి ఆలయంలో చివరిసారిగా నేక్డ్ మెన్ ఫెస్టివల్ను నిర్వహించారు. జపాన్లోని విచిత్ర పండుగలలో ఒకటైన సోమిన్ సాయి పండుగను వందలాది మంది పురుషులు కేవలం గోచి ధరించి ఆలయంలో గడ్డకట్టే నీటిలో స్నానం చేస్తారు. దేశంలో జననాల రేటు పడిపోవడం, వృద్ధాప్య రేటు పెరగడంతో ఈ సాంప్రదాయాన్ని కొనసాగించలేకపోతున్నారు. కేరళ స్కూళ్లలో వాటర్ బ్రేక్. ఎండలు పెరుగుతుండడంతో స్కూల్ విద్యార్థులకు లంచ్ బ్రేక్ ఇచ్చినట్లుగా వాటర్ బ్రేక్ ఇవ్వాలని కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు డీహైడ్రేషన్కి గురి కాకుండా తగినంత నీరు అందించేలా చూడాలన్న లక్ష్యంతో వాటర్ బెల్ విధానాన్ని అమలు చేస్తుంది. ఉదయం 10:30 మధ్యాహ్నం 12:30 5 నిమిషాల చొప్పున ఈ బ్రేక్ ఉంటుంది. తమిళనాడులో పీచు మిఠాయి బ్యాన్. పీచు మిఠాయి రంగురంగుల్లో ఉండేందుకు కొత్త రసాయనాలను వాడుతున్నట్లు తాజా పరిశోధనలో తెలిసింది. ఈ రసాయనాలు క్యాన్సర్ కారకాలుగా తేలడంతో తమిళనాడు ప్రభుత్వం పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం విధించింది. ఇటీవల పుదుచ్చేరి ప్రభుత్వం దీనిని బ్యాన్ చేసింది. శక్తివంతమైన పాస్పోర్ట్ ఫ్రాన్స్దే. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో శక్తివంతమైన పాస్పోర్ట్గా ఫ్రాన్స్ అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది 84వ ర్యాంకులో ఉన్న భారత్ 85కు పడిపోయింది. వీసా లేకుండా భారతీయులు ప్రయాణించే దేశాల సంఖ్య మాత్రం గతేడాది 60 ఉండగా ఈ ఏడాది 62కు పెరిగింది. మొత్తం 194 దేశాల్లో జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ టాప్ 10లో నిలిచాయి. ఇక పాక్ 106, బంగ్లా 102వ ర్యాంకులో ఉన్నాయి. మరాఠా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం. మరాఠా రిజర్వేషన్ బిల్లుకు మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ బిల్ ద్వారా మరాఠా కమ్యూనిటీకి విద్యా, ఉద్యోగ అవకాశాల్లో 10% రిజర్వేషన్ కల్పించనున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలో 52% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. గుల్జర్ రామభద్రాచార్యకు జ్ఞానపీఠ అవార్డు. దేశంలోనే అత్యున్నత సాహితీ పురస్కారం జ్ఞానపీఠ అవార్డును కేంద్రం ప్రకటించింది. ప్రముఖ ఉర్దూ పాటల రచయిత గుల్జర్, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ అవార్డు కింద కాంస్య ప్రతిమతో పాటు పురస్కార పత్రము, 11 లక్షల నగదును కేంద్రం అందజేస్తుంది.
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2024 విజేతలు: బెస్ట్ హీరో షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ, బెస్ట్ హీరోయిన్ నయనతార జవాన్, బెస్ట్ డైరెక్టర్ సందీప్ వంగా యానిమల్, బెస్ట్ విలన్ బాబీ డియోల్ యానిమల్, క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ విక్కీ కౌశల్ శ్యామ్ బహదూర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, బెస్ట్ మేల్ సింగర్ వరుణ్ జైన్, బెస్ట్ ఫీమేల్ సింగర్ శిల్పారావు, అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ మ్యూజిక్ యేసుదాసు, అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ ఫిల్మ్ మౌషూమి. ప్రపంచంలోనే తొలి స్థానంలో ఇఫ్కో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్. దేశంలోనే అగ్రగామి ఎరువుల సంస్థ అయిన ఇఫ్కో ప్రపంచంలోని అత్యుత్తమ 300 కోఆపరేటివ్ సంస్థల్లో తొలి స్థానంలో నిలిచింది. తలసరి స్థూల దేశీయోత్పత్తి సంస్థ టర్నోవర్ మధ్య నిష్పత్తి ఆధారంగా ఈ ర్యాంకు కేటాయించారు. గతేడాది కూడా ఈ సంస్థకు మొదటి స్థానం దక్కింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లో కర్ణాటక టాప్. ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటులో కర్ణాటక అగ్రస్థానంలో నిలిచింది. కర్ణాటకలో 3.31 లక్షల ఈవీలు ఉండగా 5,059 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలో 4.15 లక్షల ఈవీలు ఉండగా 3,079 ఛార్జింగ్ స్టేషన్లు, ఢిల్లీలో 2.7 లక్షల ఈవీలు ఉండగా 1,886 ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నట్లు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఈవీ యాత్ర పోర్టల్లో వివరాలు నమోదు చేసింది. తెలంగాణలో సోలార్ ప్యానెళ్ల పరిశ్రమ. తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు అంతర్జాతీయ సంస్థ సిద్ధమైంది. 6,050 కోట్లతో సోలార్ విద్యుత్ పరికరాల తయారీ యూనిట్లను నెలకొల్పడానికి ప్రభుత్వంతో రెన్యూసిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. 4,369 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన. తెలంగాణలోని నారాయణపేట్ జిల్లా కోస్గిలో 4,369 కోట్ల విలువైన పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నారాయణపేట్, కోడంగల్ ఎత్తిపోతల పథకం, మెడికల్, నర్సింగ్, డిగ్రీ, ఇంటర్ కాలేజీల నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేశారు. తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా రాజయ్య. తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా సిరిసిల్ల రాజయ్యను ప్రభుత్వం నియమించింది. సభ్యులుగా ఎం రమేష్, సంకేపల్లి సుధీర్ రెడ్డి, నెహ్రూ నాయక్ మాలోత్ను నియమిస్తూ గవర్నర్ తమిళిసై ఉత్తర్వులు జారీ చేశారు. నాన్ వెజ్ బియ్యం వచ్చేస్తున్నాయి. దక్షిణ కొరియాలో యోన్సీ యూనివర్సిటీ పరిశోధకులు నాన్ వెజ్ బియ్యాన్ని సృష్టించారు. పశుమాంసం, కొవ్వు కణాలుండేలా ప్రయోగశాలలో వీటిని తయారు చేశారు. బియ్యపు గింజలకు చేపల నుంచి తీసిన జిగురు లాంటి పదార్థాన్ని పుయ్యడంతో పశుమాంస కణాలు వీటికి అతుక్కుపోతాయి. ఆ తర్వాత 11 రోజుల పాటు వీటిని పాత్రలో సాగు చేస్తారు. ఇవి పర్యావరణ హితం కాగా సాధారణ రైస్తో పోలిస్తే 8% ప్రోటీన్లు, 7% కొవ్వు అధికంగా ఉంటాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న మరో వ్యాధి జాంబీ డీర్ డిసీజ్ వేగంగా విస్తరిస్తుందని కెనడా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఇన్ఫెక్షన్ను ప్రస్తుతం జింకల్లో కనుగొన్నారు. ఇది మానవులకు వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ వ్యాధి సోకిన జింకలు మెదడు వాపు లాంటి వ్యాధితో చనిపోతున్నాయని తెలిపారు. భారత నేవీలో అధునాతన విమానాలు. హిందూ మహాసముద్రంలో నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎయిర్బస్ ఎస్సీ నుంచి భారత్ 13 నిఘా విమానాలను కొనుగోలు చేయనుంది. వీటి విలువ 2,900 కోట్లు. వీటిలో 9 నేవీకి, 6 కోస్ట్ గార్డుకు వెళ్లనున్నాయి. ఇందులో 4 C-295 విమానాలు ఎయిర్బస్ తయారు చేస్తుంది. మిగిలినవి భారత్లో తయారు కానున్నాయి. 2025వ ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి 6.5%. భారత వృద్ధి రేటు 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.5%గా ఉంటుందని మోర్గాన్ స్టాన్లీ సంస్థ అంచనా వేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీడిపి 6.9%గా ఉండొచ్చని పేర్కొంది. 2027 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ 2027 కల్లా $5 ట్రిలియన్ చేరుకొని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని జేఫరీస్ సంస్థ అంచనా వేసింది. జీడిపి వృద్ధిలో నిలకడ, భౌగోళిక రాజకీయాలు, మార్కెట్ విస్తరణ, సంస్కరణలు ఇందుకు ప్రధాన కారణాలని తెలిపింది. త్వరలో ఏఐ హనుమాన్. రిలయన్స్ జియో ఆధ్వర్యంలో భారత్ జీపీటీ హనుమాన్ అనే ఏఐ మోడల్ను తయారు చేసింది. బాంబే ఐఐటి సహా పలు యూనివర్సిటీల పరిశోధకులు దీనిని రూపొందించారు. విద్య, వైద్యం, ఆర్థిక, పరిపాలన రంగాలకు సంబంధించి 22 భారతీయ భాషల్లో ఈ ఏఐ సేవలు అందించనుంది.
మార్చిలో దీనిని లాంచ్ చేయనున్నారు. శ్వాసతో వ్యాధుల నిర్ధారణ. రాజస్థాన్లోని ఐఐటి జోధ్పూర్ పరిశోధకులు శ్వాసతో ఆల్కహాల్ స్థాయి గుర్తించడంతో పాటు వ్యాధులను గుర్తించే సెన్సార్ను కనుగొన్నారు. దీని సహాయంతో అస్తమా, డయాబెటిక్ పల్మోనరీ డిసీజ్, గుండెపోటు, స్లీప్ అప్నియా వంటి వ్యాధులను గుర్తించవచ్చట. వంధత్వంతో క్యాన్సర్ ముప్పు. వంధత్వంతో బాధపడుతున్న పురుషులకు క్యాన్సర్ ముప్పు ఉంటుందని అమెరికా పరిశోధకుల అధ్యయనంలో తేలింది. వీర్య కణాల ఉత్పత్తి కాని పురుషులను, చాలా తక్కువ వీర్యం విడుదలయ్యే పురుషులను వీరు అధ్యయనం చేశారు. ఇలాంటి పురుషులలో కుటుంబాల్లో ఎముకలు, కీళ్ళ క్యాన్సర్ ప్రమాదం 156% ఎక్కువని తెలిపారు. మిల్లీమీటర్ వీర్యంలో 15 లక్షల కన్నా తక్కువ శుక్ర కణాలు ఉంటే వారికి బోన్, కీళ్ళు, వృషణాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రపంచంలోనే తొలిసారి కృత్రిమ వృషణాల అభివృద్ధి. ప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ వృషణాలను ఇజ్రాయెల్కు చెందిన బారీ లాన్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఎలుకల వృషణాలలో కొన్ని కణాలను తీసుకుని కృత్రిమ వృషణాలను రూపొందించారు. ఈ ప్రయోగం ఆధారంగా త్వరలో మనుషుల మూల కణాలతో కృత్రిమ వృషణాలను తయారు చేసి పురుషుల్లో వంధత్వానికి చెక్ పెట్టనున్నట్లు సైంటిస్టులు తెలిపారు. ప్రపంచంలోని తొలి చెక్క ఉపగ్రహం. ప్రపంచంలోని తొలిసారి చెక్కతో తయారు చేసిన ఉపగ్రహాన్ని త్వరలో ప్రయోగించేందుకు నాసా, జాక్సా జపాన్ ప్రయత్నిస్తున్నాయి. సుమెటోమో ఫారెస్ట్రీ సహకారంతో క్యోటో యూనివర్సిటీ సైంటిస్టులు ఈ ఉపగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఉపగ్రహం శిథిలమై భూమిలో కలిసిపోయే స్వభావం కలది. చంద్రుడిపై తొలి ప్రైవేట్ ల్యాండర్. అమెరికా హ్యూస్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేట్ కంపెనీ ఇన్స్టిట్యూట్ మిషన్స్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై వ్యోమనౌకను సేఫ్గా ల్యాండ్ చేసింది. 1972 తర్వాత అమెరికాకు చెందిన ల్యాండర్ ఒడిసియస్ చంద్రుడిపై దిగడం ఇదే తొలిసారి. కాంతితో పనిచేసే చిప్. విద్యుత్కు బదులుగా కాంతితో పనిచేసే కంప్యూటర్ చిప్ను పెన్సిల్వేనియా యూనివర్సిటీ సైంటిస్టులు అభివృద్ధి చేశారు. దీని ద్వారా ఏఐ పద్ధతులు అభివృద్ధి చేసి డేటా ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ చేయవచ్చని చెబుతున్నారు. హ్యాక్ చేయలేని విధంగా ఈ చిప్ను రూపొందించారు. ఇస్రో మరో ఘనత. గగన్యాన్ మిషన్లో భాగంగా మానవ సహిత అంతరిక్ష యాత్రలకు తోడ్పడే LVM-3 లాంచ్ వెహికల్ తయారీలో ఇస్రో మరో ఘనత సాధించింది. కీలకమైన CE-20 క్రయోజెనిక్ ఇంజిన్ను విజయవంతంగా పరీక్షించింది. మానవ సహిత యాత్రలో భాగంగా తొలుత 3 వ్యోమగాములను భూమి నుంచి 400 కిలోమీటర్ ఎత్తులోని కక్షలోకి చేర్చి మళ్లీ క్షేమంగా తీసుకురానున్నారు. కార్టోశాట్ను సముద్రంలోకి కూల్చిన ఇస్రో. అంతరిక్ష చెత్తను తగ్గించేందుకు ఇస్రో కీలక అడుగు వేసింది. కార్టోశాట్ను భూ వాతావరణంలోకి తీసుకొచ్చి హిందూ మహాసముద్రంలో పడేలా చేసింది. 2007లో పట్టణ ప్రణాళికలో భాగంగా హై రెజల్యూషన్ ఇమేజ్ల కోసం ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించగా 2019 వరకు పనిచేసింది. గ్రహ శకలాలపై నీరు. గ్రహ శకలాలపై నీటి జాడలు ఉన్నట్లు సోఫియా టెలిస్కోప్ అందించిన డేటా ఆధారంగా సైంటిస్టులు ధృవీకరించారు. ఐరిస్ మస్సాలియా అనే గ్రహ శకలాలపై నీటి అణువులు జాడ ఉన్నట్లు సైంటిస్టులు తెలిపారు. ఈ గ్రహ శకలాలు గురు, బృహస్పతి గ్రహాల మధ్యలోనే ప్రధాన ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఉన్నాయి. అంతరిక్ష రంగంలో 100% FDIలకు అనుమతి. అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల FDI విధానంలో సవరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. విడి విభాగాల తయారీలో 100% FDIని అనుమతించాలని నిర్ణయించింది. ఉపగ్రహాల తయారీ, నిర్వహణ, డేటా ఉత్పత్తుల రంగంలో 74%, ఉపగ్రహ ప్రయోగ వాహక నౌకలు, ప్రయోగ కేంద్రాల ఏర్పాటులో 49% FDIని అమలు చేసేందుకు ఆమోదం లభించింది. ఇంతకు మించితే ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. CIALతో BPCL ఒప్పందం. కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ CIALతో BPCL ఒప్పందం చేసుకుంది. భారత్లో తొలిసారి కొచ్చి ఎయిర్పోర్ట్లో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, ఫ్యూయలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేయనుంది. 25,000 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్ ద్వారా విమానాశ్రయం లోపల వాహనాలకు ఇంధనం అందించనుంది. IPL ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్గా ధోని. IPL ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్గా ధోని ఎంపికయ్యారు. IPL ప్రారంభమై 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా IPL టెలివిజన్ బ్రాడ్కాస్టర్ ఆల్ టైమ్ అత్యుత్తమ జట్టును ఎంపిక చేసింది. ఇందులో MS ధోని కెప్టెన్, కోహ్లీ, గేల్, వార్నర్, రైనా, డెవిలియర్స్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, పోలార్డ్, రషీద్ ఖాన్, సునీల్ నరైన్, చాహల్, లసిత్ మలింగ, బుమ్రా టీం సభ్యులుగా ఉన్నారు. పంజాబ్ స్టేట్ ఐకాన్గా గిల్.
రానున్న లోక్సభ ఎన్నికల కోసం పంజాబ్ స్టేట్ ఐకాన్గా యంగ్ క్రికెటర్ శుభ్మన్ గిల్ను నియమించినట్లు ఆ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వెల్లడించారు. 70% ఓటింగ్ జరిగేలా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాల్లో గిల్ పాల్గొననున్నారు. ఈజ్ వార్ 70 ఫార్ నినాదంతో అతను ప్రచారం చేస్తారు. బాస్కెట్బాల్ లెజెండ్ రాబర్ట్ కన్నుమూత. అమెరికన్ ప్రొఫెషనల్ బాస్కెట్బాల్ లెజెండ్ రాబర్ట్ రీడ్ క్యాన్సర్తో కన్నుమూశారు. 1977 నుంచి 92 వరకు నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్లో ఆయన 13 సీజన్లు ఆడారు. గ్రాండ్ మాస్టర్ను చిత్తు చేసిన బాలుడు. భారత సంతతికి చెందిన సింగపూర్ బాలుడు అశ్వత్ కౌశిక్ చెస్లో చరిత్ర సృష్టించారు. క్లాసికల్ చెస్ ఫార్మాట్లో గ్రాండ్ మాస్టర్ను ఓడించిన అతి చిన్న వయసు 8 years 6 months 11 daysగా నిలిచారు. స్విట్జర్లాండ్లో జరిగిన బార్గ్ డార్ఫర్ స్టార్డస్ట్ ఓపెన్ టోర్నీలో అశ్వత్ పోలాండ్కు చెందిన 37 ఏళ్ల గ్రాండ్ మాస్టర్ జేసిక్ స్టోపాను ఓడించారు. బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్గా భారత్. మలేషియాలో జరిగిన బ్యాడ్మింటన్ ఏషియా ఛాంపియన్ను భారత మహిళల బ్యాడ్మింటన్ టీం తొలిసారిగా గెలుచుకుంది. థాయిలాండ్లో జరిగిన ఫైనల్లో 3.2 తేడాతో విజయం సాధించింది. పివి సింధు, గాయత్రి గోపిచంద్, ట్రీసా జాలీ, అన్మోల్ కర్బ్ తమ మ్యాచ్లు గెలుపొందడంతో భారత బృందం చరిత్ర సృష్టించింది. సౌండ్ ఆధారిత యాంటీ డ్రోన్ ఆవిష్కరణ. ఐఐటి జమ్మూ పరిశోధకులు అత్యాధునిక ధ్వని ఆధారిత యాంటీ డ్రోన్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. భారత సరిహద్దు వెంబడి అనధికార డ్రోన్లను గుర్తించడానికి భద్రతా దళాలకు ఇది ఉపయోగపడనుంది. రాజస్థాన్లో ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు. రాజస్థాన్లోని పోఖ్రాన్లో వాయు శక్తి పేరుతో భారత వైమానిక దళం యుద్ధ విన్యాసాలు నిర్వహించింది. 120కి పైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, క్షిపణులతో భారీ విన్యాసాలు చేపట్టింది. పాము కాటుకు విరుగుడు కనిపెట్టిన ఐఐఎస్సి. పాము కాటుకు విరుగుడును ఐఐఎస్సి బెంగళూరు సైంటిస్టులు కనుగొన్నారు. అమెరికాకు చెందిన స్కిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సైంటిస్టులు ఇందుకు సహాయం అందించారు. పాము విషాన్ని నిర్వీర్యం చేసే యాంటీబాడీని కృత్రిమంగా సృష్టించారు. ఈ ప్రయోగంతో ల్యాబ్లోనే సింథటిక్ యాంటీబాడీలను తయారు చేయనున్నారు. హైదరాబాద్లో బ్లాక్ బెర్రీ సంస్థ. కెనడాకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ బ్లాక్ బెర్రీ లిమిటెడ్ హైదరాబాద్లో నూతన ఐఓసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభించింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరిశ్రమకు అవసరమైన ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆవిష్కరణలకు ఈ కేంద్రం సేవలను అందించనుంది. కెనడా తర్వాత సంస్థకు ఇది 2వ కార్యాలయం. పాకిస్తాన్ ప్రధానిగా షహబ్ షరీఫ్. పాకిస్తాన్ ప్రధానిగా షహబ్ షరీఫ్ మార్చి 3న ప్రమాణం చేయనున్నారు. ఆ దేశంలో ఫిబ్రవరి 8 ఎన్నికలు జరగగా హంగ్ ఏర్పడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 133 సీట్లు అవసరం కావడంతో పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి మద్దతాహిత క్వామి మూమెంట్ పాకిస్తాన్ మద్దతు తెలిపారు. బీబీసీ చైర్మన్గా సమీర్ షా నియామకం. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీ చైర్మన్గా భారత సంతతికి చెందిన సమీర్ షాను నియమించారు. మార్చి 4న బాధ్యతలు చేపట్టనున్న ఆయన 4 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఇతను మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో జన్మించారు. శశిధర్కు ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం. కాంగ్రెస్ నేత శశిధర్ను ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం వరించింది. ఫ్రెంచ్ సెనెట్ అధ్యక్షుడు గెరార్డ్ లార్చర్ చేతుల మీదుగా ఇండో ఫ్రెంచ్ సంబంధాల కోసం కృషి చేసినందుకు గాను శశిధర్కు ఈ పురస్కారం వరించింది.